అసెంబ్లీ సమావేశాల్లో నీటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ సిద్దమవుతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో కృష్ణా జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల నీటి వివాదాలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రెజెంటేషన్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరు కానున్నారు. అసెంబ్లీలో రేపు కృష్ణా జలాలపై చర్చ చేపట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సాయంత్రం దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో నీటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ సిద్దమవుతోంది. రోజు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో కృష్ణా జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో ఉన్నారు. చారి, తెలంగాణలో ప్రస్తుతం అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లేదంటే బనకచెర్ల ఈ రెండు విషయాలకు చుట్టే రాజకీయం తిరుగుతుంది. గడిచిన వారం 10 రోజులుగా ఇదే అంశాన్ని పదే పదే అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం లేవనెత్తుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రేపు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రభుత్వం చాలా క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి గతంలో మేము 90 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలు తీసుకోవడానికి సిద్ధమైంది. తెలంగాణకి రావాల్సినటువంటి నీటి వాటాలో 45 టీఎంసీలని వదులుకుంటుంది అనేటువంటి అంశాన్ని పదే పదే బీఆర్ఎస్ ప్రస్తావిస్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అసలు పాలమూరు రంగారెడ్డికి గతంలో జరిగినటువంటి ఒప్పందం ఏంది, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంది, టీఆర్ఎస్ లేవనెత్తుతున్నటువంటి అంశాలలో వాస్తవం ఎంత, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా జనం ముందు పెట్టాలనుకుంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నీళ్ల అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ మళ్ళీ ఆ అంశాన్ని తీసుకొని పార్టీ ఒక ఎజెండాగా తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ జనం ముందు పెట్టాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద క్లారిటీ ఇస్తూ వచ్చారు. పాలమూరు రంగారెడ్డిలో గత ప్రభుత్వం ఏ జీవోనైతే తీసుకువచ్చిందో దాన్ని మాత్రమే అమలు చేస్తుంది తప్పితే దాంట్లో చుక్క నీరు వదులుకోవడం కానీ అదనంగా తీసుకురావడం కానీ ఇలాంటి ప్రయత్నం ఏవి కూడా జరగట్లేదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్తూ వస్తుంది. గతంలో 90 టీఎంసీల నీటి సామర్థ్యంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని చేపడుతున్నటువంటి నేపథ్యంలో 45 టీఎంసీలు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది, అసలు ఈ ప్రస్తావన రావడానికి కారణం ఏంటి, ఎవరు దీని మీద ఒప్పందం చేసుకున్నారు అనేటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో వచ్చినటువంటి జీవోలు వీటన్నిటిని కూడా బయటపెట్టారు. అయితే ఈ అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ కూడా అవగాహన కలగాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాని నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు వీళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సభలో అనుసరించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించి ఇప్పటికే మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి కాదు, ప్రస్తుతం బనకచెర్ల ఇష్యూని కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ రెండు అంశాలకు సంబంధించి పార్టీ నాయకత్వానికి చాలా క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉంటూ అందులో భాగంగానే ఇవాళ ఈవినింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది ప్రభుత్వం. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.